ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి కదా లావా స్టార్మ్ లైట్ 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ ఏంది, ఫైనల్ నా ఒపీనియన్ ఏందనేసి అయితే ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు లావా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. క్రెడిట్ లావా వాళ్ళ మొబైల్స్ కనమాట అఫీషియల్ వెబ్సైట్కి క్రెడిట్. ఇక్కడ వీళ్ళైతే డైరెక్ట్ మెన్షన్ చేసేసారు స్టార్మ్ లైట్ 5G మిరర్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్. అండ్ ఇక్కడ హైలైట్లో పోయి అదే ఉంది 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా మెన్షన్ చేసారు అన్నమాట. డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, బాగుంది. లుక్ వైజ్ ఫీచర్ వైజ్ అయితే బాగుంది. ఫస్ట్ హైలైట్లో చూసుకుంటాం. సో మెయిన్ ఏంటంటే ప్రీమియం గ్లాసీ బ్యాక్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. అండ్ సోనీ వాళ్ళ IMX752 సెన్సార్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మినిట్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. 5G అన్నమాట సపోర్ట్ అన్ని 5G బ్యాండ్స్ అయితే అన్ని సపోర్ట్ చేసి లైక్ స్టాండర్డ్ పక్కన నాన్ స్టాండర్డ్ పక్క 120Hz రిఫ్రెష్ రేట్, 6.75 ఇంచెస్ HD డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 4GB ర్యామ్ అండ్ 4GB వర్చువల్ ర్యామ్ ఉంది. అండ్ 64GB స్టోరేజ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. కింద ఇక్కడ ఇమేజెస్ చూసుకుంటే 3.5 జాక్, ఛార్జింగ్ పోర్ట్, డౌన్లోడ్ స్పీకర్స్ అండ్ మైక్ పోర్ట్తో పాటు ఉంది కింద. అండ్ కలర్ చూసుకుంటే యాస్ట్రల్ బ్లూ కలర్ అండ్ కాస్మిక్ టైటానియం కలర్తో పాటు వస్తుంది. క్లీన్ Android 15 ఎక్స్పీరియన్స్ వస్తుంది. నో వోల్ట్ వేట్స్, నో యాడ్స్, నో అన్వాంటెడ్ అప్లికేషన్స్ అనేసి అయితే పెట్టారు. ఇక ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఫ్రీ హోమ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఓవరాల్గా ఇది మెయిన్ యూనిక్నెస్ అనుకోవచ్చు మన ఇండియన్ బ్రాండ్కి. సో లావా వాళ్ళు మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొస్తారు అన్నమాట. సో ఎంత మంచిగా ఉంది కానీ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే స్మార్ట్ ఫోన్ మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. నేను రికార్డింగ్ చేసాను కదా, లిస్టింగ్ అయింది ఇన్ఫోగ్రాఫ్లో. సో అఫీషియల్ సైట్ కాగానే నీకు సపరేట్గా ఇంకొక వీడియో ఇన్ఫర్మేషన్ చూపిస్తాను, వెయిట్ చేయండి దానికోసం. ప్రస్తుతానికి ఇక్కడ సేమ్ ఇక్కడ నేను చూపించింది అదే చూపించాను. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే 19th జూన్ మధ్యాహ్నం 12 గంటల నుంచి అఫీషియల్గా స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ స్టార్ట్ అయిపోతే ప్రైస్ కూడా చూసుకుంటే మాత్రమే ఇక్కడ 8,000 పెట్టారు. అది 8,000 ఏంది అంటే ఇక్కడ డిస్కౌంటెడ్ యాడెడ్ ప్రైస్ ఉంటుంది కదా, కార్డ్ ఆఫర్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ పెట్టిరన్నమాట. సో ఎంత ఆయన పెట్టలేరు. సేమ్ ఇంతకుముందుగా అయితే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో ఏదైతే పెట్టానో అవే ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇక్కడ ప్రైస్ ఎంత అనేసి అయితే పెట్టలేరు. జస్ట్ ఏంటంటే 8,000 రూపీస్ ప్రైస్తో పాటు కూడా వస్తుందనే ఇన్ఫర్మేషన్ అదొకటే ఉంది తప్పించి మిగతాది అయితే ఇక్కడ ఏమైతే ప్రొవైడ్ చేయలేరు మనకి. అదొకటి ఉందన్నమాట. అండ్ కమింగ్ టు స్పెసిఫికేషన్స్ కలిపి, సో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి అయితే ఫస్ట్ జనరల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, టైప్ సి కేబుల్, చార్జర్, సిమ్ ఇంజెక్టర్ పిన్, అది కవర్, కేస్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ ప్లాట్ఫామ్ మనకి మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మాత్రం Android 15 వస్తుంది. 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ వస్తున్నాయి. నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే మాత్రము ఇక్కడ 6.75 ఇంచెస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 720 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ IMX752 సెన్సార్తో పాటు వస్తుంది. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. అండ్ 2K దాకా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, కానీ 30 FPS లిమిట్ అవుతుంది అన్నమాట. 2K రికార్డింగ్ చేసుకోవచ్చు కానీ అది బాగుంది. అండ్ ర్యామ్ అండ్ మెమరీ చూసుకుంటే 4GB ర్యామ్ వేరియంట్ ఉంది, సింగిల్ వేరియంట్ అన్నమాట. స్టోరేజ్ చూసుకుంటే 64GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్. మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు 1TB దాకా. వెయిట్ 196 గ్రామ్స్ వెయిట్ ఉంది. 8.3 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. 5,000 mAh బ్యాటరీ విత్ 15 వాట్స్ ఛార్జర్. సో ఓకే పర్లేదు, కొంచెం ఛార్జింగ్ టైం అయితే పడుతుంది కానీ యాక్సెప్టెడ్ అబ్బాయి. ఇక్కడ కనెక్టివిటీ గురించి చూసుకుంటే మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైస్ వస్తున్నాయి, టైప్ సి పోర్ట్, బ్లూటూత్ వర్జన్ 5.2తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్ పర్లేదు, డీసెంట్గా ఉంది. సెన్సార్ చూస్తే యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, మ్యాగ్నోమీటర్, అంబియంట్ లైట్ సెన్సార్, సైడ్ మౌంట్ పికప్ సెన్సార్, ఫేస్ అన్లాక్తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే లావా స్టార్మ్ లైట్ 5G అవుతుందో బై ప్రైస్ పరంగా లైక్ ఇక్కడ అమెజాన్లో వాళ్ళ వెబ్సైట్లో ప్రైస్ పరంగా చూసుకుంటే ఐ థింక్ 7,500కి యాక్చువల్ ప్రైస్, 8,000 రూపీస్ స్టార్ మార్క్ పెట్టారు. సో మేబీ నా ఒపీనియన్లో 8,500 లేకపోతే 9,000 ఉండొచ్చు. 1,000 రూపీస్ బ్యాంక్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్, డిస్కౌంట్ మీద 8,000కి స్మార్ట్ ఫోన్ వస్తుందనేసి అయితే అనుకుంటున్నాను. సో పర్లేదు, డీసెంట్ స్పెసిఫికేషన్స్తో పాటు మిరర్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి తీసుకోమనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నాయి. సో మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఈ స్మార్ట్ ఫోన్ మీద కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ నా ఒపీనియన్ విన్నారు కదా, మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంటి, ఇంకా డౌట్స్, క్వశ్చన్స్, ఇంకేమైనా క్లారిటీ కాలేదంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ మన ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత ఇక్కడ దాకా జరుగుతాయి విషయాలు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.